నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పశు పోషకులకు చేయూతనందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో 1,85,00,000 రూపాయలతో నిర్మించిన మినీ గోకులాన్ని కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి శనివారం ఆయన ప్రారంభించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రైతుకు వ్యవసాయంతో పాటు డైరీ ద్వారా అదనపు ఆదాయం సమకూరేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 680 గోకులాలను మంజూరు చేశామని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాన్ని అందరూ కూడా అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం బాగా కనపడతా ఉంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే అందమైనటువంటి ముగ్గులు వేసినటువంటి మహిళా మంత్రులు ఉన్నారో, అదేవిధంగా ముగ్గులు వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతమైనటువంటి ముగ్గులు వేశారు. వాళ్ళందరికీ కూడా మన అందరి తరఫున చప్పట్లతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భోగి పండుగను కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం. ఇక్కడ భోగి మంట వేసుకున్నాం. తర్వాత హరిదాస్ వచ్చి సమాజం మొత్తం కూడా లోక కళ్యాణంతో నిలవాలనేటువంటి బాధతోటి హరిదాస్ గారు మనకి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ICDS వారు తయారు చేస్తున్నటువంటి పోషక విలువలతో కూడినటువంటి పిండి వంటల్ని అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని మేము రుచి కూడా చూడడం జరిగింది. అన్ని కూడా ఈ కార్యక్రమంలో RDO కె రాణి సుస్మిత, డ్వామా పీడి ఏ నాగమల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తిక్కా శ్రీనివాసులు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను శనివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా BHSR అండ్ PLM డిగ్రీ, PG కళాశాలలో ముగ్గుల పోటీలతో పాటు కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసి యువతను భాగస్వామ్యులను చేశారు. ఈ కార్యక్రమాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కళాశాల కరెస్పాండెంట్ డి సువర్ణరాజు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు N వెంకటరావు, S వెంకటేష్, P నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం గ్రామంలో ఏర్పాట్లు చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ జెండా ఊపి స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు. అలాగే జిల్లా కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో RDO శ్రీకర్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభినందన తెలియజేద్దాం. మరి అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ గారు కూడా పర్యాటకంగా చేర్చుకుని అభివృద్ధి చేయాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి చక్కటి అందాలు ఉన్నాయి, చక్కటి పచ్చదనం ఉంది, చక్కటి కాలువలు ఉన్నాయి. ఈ అందాలన్నీ కూడా కేరళ నుంచి ఉన్నాయి. ఇక్కడ పర్యాటకాన్ని ముందుకు తీసుకురావడం అవకాశాలు పరిశీలించి లొల్లలాకులు గాని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం రోజు కూడా వైభవేతంగా వెలుగొందుతూ ఉంది. వీటన్నింటినీ మేళవించుకుని టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, స్పోర్ట్స్ టూరిజం ఏనాడైతే ఇక్కడ ఈ కాంపిటీషన్స్ పెట్టామో ఇదే తరహాలో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రజలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా
జీవనోపాధి మెరుగుపడే విధంగా మనకున్న వరం ఆత్రేయపురం పూతరేకులు. ఆ పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తండ్ర పెట్టింది పేరు. వీటిని కూడా కలుపుకుని వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కలుపుకుని లొల్లలాకులు, ఈ కాలువలు దీన్ని బేస్ చేసుకున్న ఒక టూరిజం ప్రాజెక్టు తీసుకురావడానికి కందులు దుర్గేష్ గారు వారు భుజస్కంధాల మీద వేసుకుని మన నియోజకవర్గం రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురంలో ఉన్న ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లో ఈ నెల 12వ తేదీన ఉచిత సంతాన సాఫల్య ఐవీఎఫ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు డాక్టర్ పూర్ణిమ దుర్గా శనివారం తెలిపారు. ఎంతో కాలంగా సంతానం కలగని వారిని ఉచితంగా పరీక్షించి సూచనలు ఇస్తామని చెప్పారు. అలాగే పీసీఓ ట్యూబల్ ప్రాబ్లంతో ఉన్న వారికి తగిన వైద్య సహాయం అందిస్తామని అన్నారు. ఈ సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు 7013101016 నంబర్పై సంప్రదించవచ్చని చెప్పారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ప్రభుత్వ రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్ జీజీవి రమణ సూచించారు. ఈ మేరకు వాడపల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద ఉన్న బస్సులు నిలిపే ప్రాంతంలో ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అలాగే టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు పర్యటించే దిశగా అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కొంతమంది వాడపల్లి వచ్చే భక్తులు కోరిన విధంగా అయినవిల్లి, ముక్తేశ్వరం, మురమళ్ళ, అప్పనపల్లి వెళ్లేందుకు వీలుగా తమ పై అధికారులకు నివేదికను అందిస్తానని వివరించారు. ముక్తేశ్వరం, మురమళ్ళ, అప్పన్నపల్లి టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా బస్సులు ఏర్పాటు చేయటకు గల అవకాశాలను ఈరోజు వాడపల్లిలో భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నాం. మా టీము వాడపల్లి వచ్చి భక్తులను వారి యొక్క అభిప్రాయాలు అయినవిల్లి, అప్పనపల్లి వెళ్ళడానికి వాళ్ళకి గల అవకాశాలని అడిగి తెలుసుకోవడం అనేది. వచ్చే శనివారం నుంచి అప్పనపల్లికి, వాడపల్లి నుండి అప్పనపల్లికి అయినవిల్లి మీదుగా బస్సు ఏర్పాటు చేయుటకు గల సాధ్యాసాధ్యాలను మరొక్కసారి పరిశీలించి బస్సులు ఏర్పాటు చేయగలమని దీనిపై ఉన్నతాధికారులకు సమర్పించి వారి అనుమతి తీసుకొని దీనిపై నివేదిక సమర్పిస్తాను. ఏలూరు జిల్లా వార్తలు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చరిత్రలో వడ్డే ఓబన్న జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించిందని చెప్పారు. వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఆర్వి నాగమణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, డిఈఓ ఎం వెంకటలక్ష్మమ్మలు పాల్గొన్నారు. ట్రైబ్స్ అంటారు. వీరు ఏంటంటే 1807 నంద్యాల జిల్లా నంజమల మండలంలో నందం గ్రామంలో పుట్టిన తర్వాత ఏంటంటే అప్పుడున్న బ్రిటిష్ రూల్లో భాగంగా అప్పుడు కొత్త ఆపరేషన్ అది ఉండేది. ఆ దోపిడీ నిర్బంధాలకు వ్యతిరేకంగా వారు గ్రామ సంరక్షకుడు పని చేస్తూ ఈ బాల్యగాల సిస్టంలో ఈ ట్యాక్సెస్ వసూల్లో తిరిగి రెమ్యూనరేషన్ అది ఇవ్వకపోవడం వల్ల ఈ సప్రెషన్తో ఎప్పుడు ప్రతి చోట ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుండేది. ఇందులో భాగంగా వారు ఒక స్టాండ్ తీసుకుని చుట్టుప్రక్కల ఉన్న మిగతా ట్రైబల్స్ని అంటే బోయ, యానాది, చెంచు వంటి ట్రైబల్స్ని పోగు చేసుకుని ఒక ఆర్మీగా 9000 మంది సైనికుల్ని ప్రిపేర్ చేసుకుని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆడేవారిపై కఠిన చర్యలు తప్పవు. భీమవరంలో హెచ్చరించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి.
తణుకు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగించిన సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా సంస్థలను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన సంక్రాంతి పర్వదినం. పెంటపాడు మండలంలో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆంధ్రప్రదేశ్ లో పశుపోషకులకు చేయూతనందిస్తున్న కూటమి ప్రభుత్వం. విద్యేశ్వరం గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ఆత్రేయపురం గ్రామంలో ఘనంగా ఆరంభమైన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.